హాయ్ అందరికీ! ఈరోజు రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేసుకుందాం. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక 6 స్లైసెస్ తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఏందంటే కొంచెము ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమైతదంటే కొంచెం బ్రెడ్ అనేది హార్డ్ అయితది. అప్పుడు ఏమైనా కట్ చేసుకోవడానికి కూడా వీలైతది. ఇంకా ఏందంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ కూడా ఎక్కువ దానికి పీల్చుకోదు. కాబట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత అది పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు స్లైసెస్ సైడ్ ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని 4 క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి కడాయి తీసేసుకుంటున్నాను. కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఇందాక క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న బ్రెడ్ ఉన్నది కదా, అది ఒక్కొక్కటి వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది ఒకటి ఏదైనా జల్లెడ ఉంటుంది కదా, హోల్స్ ఉన్న బౌల్స్లో తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుంది. దానిలో మనకి అప్పుడు బ్రెడ్కి అనేది ఎక్కువ ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది. పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని డబుల్ కా మీఠా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న కాజు, బాదం, కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాను. పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే మీకు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది షుగర్ అనేది బాగా వాటర్లో ఇనికేంత వరకు బాగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా వరకు అందరు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారు. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఫుడ్ కలర్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అది అనేది పాలు మొత్తం కొంచెం మరిగిన తర్వాత దగ్గరకు పడిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ అనేది పాల మిశ్రమంలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి బాగా మొత్తం బౌల్ అంతా వచ్చేంత వరకు ఒక్కొక్కటి బాగా పరుచుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఏదైతే మనం మిల్క్ మిశ్రమం ఉందో అది మొత్తం బ్రెడ్స్కి అంతా పట్టాలి. కాబట్టి ఒక 15 మినిట్స్ పెడితే అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ అన్స్వీటెడ్ ఉన్న కోవా యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే స్వీట్ ఉన్న కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అంత బ్రెడ్కి వచ్చేటట్టు బాగా మొత్తం ఈక్వల్గా మొత్తం పైన యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న కాజు, బాదం, కిస్మిస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి. తర్వాత మూత తీసుకుంటే మంచిగా కోవా కూడా మంచిగా స్మూత్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కూల్గా కూడా మంచిగా సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకుంటే డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోతున్నది. మీకు కావాలంటే కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే మాకు కమెంట్ కూడా చేయండి. ఆ కమెంట్స్ చూసి కూడా నేను ఆ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను.